Garuda Express, an international courier service. భారీ అంచనాలతో విడుదలైన కాటమరాయుడు మూవీని పవన్ కళ్యాణ్ సరిగ్గా ప్రమోట్ చేయలేదు అన్న కామెంట్స్ ఉన్నాయి. దీనికి తగ్గట్టుగా పవన్ కూడా ఈ సినిమా గురించి ఒక్క ఇంటర్వ్యూ కూడా అటు ఛానల్స్ కు ఇటు పత్రికలకు ఇవ్వకపోవడంతో ఈ మూవీ కేవలం పవన్ కళ్యాణ్ అభిమానుల సినిమాగానే మారిపోయింది. ఇది ఇలా ఉండగా నిన్న అగ్రిగోల్డ్ బాధితులను ఓదార్చడానికి విజయవాడ వచ్చిన పవన్ అగ్రిగోల్డ్ బాధితులను కలిసిన తర్వాత తనను కలిసిన మీడియా ప్రతినిధులతో అగ్రిగోల్డ్ సమస్యపై స్పందించాడు. అయితే ఈ మాటల మధ్య ఒక మీడియా సంస్థ ప్రతినిధి పవన్ ఇరుకున పెట్టడానికి కాటమరాయుడు సినిమా రిజల్ట్ పై పవన్ అభిప్రాయం అడిగినప్పుడు పవన్ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. తన సినిమాల గురించి మాట్లాడడానికి తాను విజయవాడ రాలేదని పవన్ కామెంట్స్ చేస్తూ తన సినిమాలు బాగుంటే జనం చూస్తారని లేకుంటే జనం చూడరని ఈ విషయాల గురించి తాను పెద్దగా పట్టించుకోను అంటూ ఆసక్తికర కామెంట్స్ పవన్ చేసినట్లుగా తెలుస్తుంది. అంతేకాదు సినిమాలు అన్నవి కేవలం ప్రజలకు ఆనందాన్ని అందించే సాధనాలుగా మాత్రమే తాను పరిగణిస్తాను, కానీ తాను సినిమాల జయాపజయాల గురించి పెద్దగా పట్టించుకోను అంటూ పవర్ స్టార్ చేసిన కామెంట్స్ ఇప్పుడు టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్గా మారాయి. పవన్ ఈ సందర్భంలో మాట్లాడుతూ తనకు సినిమాల కన్నా ప్రజా సమస్యలు చాలా ముఖ్యమని కామెంట్స్ చేసినట్లు తెలుస్తుంది. దీనికి పవన్ కామెంట్స్ విన్న చాలా మంది బయర్లు మరొక విధంగా కామెంట్స్ చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. పవన్ నటిస్తున్న సినిమాలు నచ్చితేనే జనం చూస్తారు అని పవన్ కామెంట్స్ చేసినట్లు వార్తలు రావడంతో కేవలం పవన్ ఇమేజ్ ని నమ్ముకుని ఒక జూదంలా పవన్ నటించిన సినిమాలు కొనుక్కుని నష్టపోయే కన్నా భవిష్యత్తులో పవన్ నటించే సినిమాల విషయంలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే మంచిదేమో అని అంటూ ఈ మధ్య కాలంలో పవన్ సినిమాలు కొనుక్కుని నష్టపోయిన బయర్లు తమ సన్నిహితుల వద్ద కామెంట్స్ చేస్తున్నట్లు టాక్. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.